బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర మృతి చెందారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల్లో నటించారు. తన సినిమాల ద్వారా యాక్షన్ కింగ్, హీమ్యాన్గా ప్రత్యేకత పొందారు. షోలే, చుప్కే చుప్కే వంటి సినిమాలతో 80వ దశకంలో అమ్మాయిలకు కళల రాకుమారుడయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం, ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సహా పలు కీలక అవార్డులు పొందారు. అటు రాజకీయాల్లోనూ తన మార్కు చూపించారు. 2004లో రాజస్థాన్లోని బికనేర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ఆఖరి చిత్రం 21 త్వరలో విడుదల కానుంది. ధర్మేంద్ర మృతితో యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, బాలీవుడ్ సీనియర్ నటుడైనటువంటి ధర్మేంద్ర 89 సంవత్సరాల వయసులో తన బొంబాయిలోని తన నివాసంలో కొద్దిసేపు క్రితం పరంపదించారు. ఆయన పంజాబ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి ధర్మేంద్ర చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. రైల్వే ప్లాట్ఫామ్ మీద పోస్టర్లే ఆయన ప్రపంచం. ఇదే ఆసక్తి అతన్ని ముంబైకి తీసుకెళ్లింది. ఆయన అసలు పేరు ధర్మ్ సింగ్ డియోల్. 1935 డిసెంబర్ 8వ తేదీన లూధియానా జిల్లా పంజాబ్ లో జన్మించారు. ఆయన్ను అభిమానులంతా కూడా హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. 1958లో ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్ పోటీ గెలవటం ఆయనకు జీవితాన్ని మార్చినటువంటి సంఘటన అని చెప్పొచ్చు. 1959లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంలో బాలీవుడ్ లో హీరోగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఏ జోనర్ లో అయినా ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 60s, 70s లో చూసుకుంటే యాక్షన్ ఫిల్మ్ లో ఎటువంటి డూప్ లేకుండా ఆయన స్వయంగా ఫైట్లు చేసేవారు. ఆయన బలమైనటువంటి శరీర సౌష్ఠవం, అదేవిధంగా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కారణంగా ఆయనకు హీమ్యాన్ అన్న పిలుపు వచ్చింది. ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్, ఆమెకు సన్నీ డియోల్, బాబీ డియోల్, అజిత, విజేత అన్న పిల్లలున్నారు. రెండో భార్య హేమమాలినికి ఇషా డియోల్, అహానా డియోల్ అనే కుమార్తెలున్నారు. ధర్మేంద్ర, హేమమాలిని జంట బాలీవుడ్ లో అత్యంత చర్చనీయాంశమైనటువంటి జంట అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రాజకీయ జీవితం కూడా చూసుకుంటే ధర్మేంద్ర సినిమాల తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. 2004లో బీజేపీ తరఫున రాజస్థాన్ లోని బర్మేర్ నుంచి లోక్సభ ఎంపీగా గెలిచారు. పార్లమెంటు హాజరు, అంటే ఎంపీగా గెలిచిన పార్లమెంటుకు రావటం లేదు అంట విమర్శ వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో ఆయన అభిమానం కూడా తగ్గలేదు. రాజకీయాల్లో పెద్దగా అగ్రెసివ్ గా లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ సమస్యలపై దృష్టి పెట్టినటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్, స్పెషల్ రికగ్నిషన్ కూడా పొందారు. 2012లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయన గౌరవించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కోసం కూడా ఆయన అనేక సార్లు నామినేట్ అయ్యారు. పంజాబ్, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక సన్మానాలను కూడా అందుకున్నారు. ఆయన వ్యక్తిత్వం ఏదైతే ప్రజల నుంచి చాలా ప్రేమను పొందారు. చాలా డౌన్ టు ఎర్త్ వ్యక్తి. ఫ్యాన్స్ తో గౌరవంగా మాట్లాడే సౌమ్యత ఆయనకుంది. 80 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆయన రోజు వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ ఐకాన్ గా కూడా ఆయన మిగిలిపోయారు. ఇటీవల మనం చూసాం ఆయన ఫిట్నెస్ వ్యాయామం చేస్తున్నటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ధర్మేంద్ర ఒక నటుడు మాత్రమే కాదు, బాలీవుడ్ చరిత్రలో ఒక అధ్యాయం. యాక్షన్ నుంచి కామెడీ వరకు, రచయితల నుంచి దర్శకుల వరకు కూడా అందరితో మంచి సంబంధాలను, బంధాలను ఏర్పాటు చేసుకున్నారు. 69 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజాదరణ ఏ తరానికి కూడా తగ్గదనే చెప్పొచ్చు. ఇక ధర్మేంద్ర, హేమమాలిని ప్రేమ కథ గురించి కూడా అనేక కథలు వచ్చాయి. బాలీవుడ్ లో అత్యంత అందమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రేమ కథల్లో ఇది కూడా ఒకటనే చెప్పొచ్చు. ఒక సాధారణ నటుడు, ఒక అద్భుత నటి, వీరిద్దరు కథ చిత్రలహరి లాంటి ప్రేమ నిజ జీవితంలో జరిగినటువంటి పౌరాణికనే చెప్పొచ్చు. మొదటిసారి ధర్మేంద్ర, హేమమాలిని ఇద్దరు కూడా తుమ్ హసీన్ మే జవాన్ చిత్రం సెట్ లో కలిశారు. ఆ సమయంలో హేమమాలిని బాలీవుడ్ లో ఒక కొత్తగా
చూస్తున్నటువంటి నటి. ధర్మేంద్ర అప్పటికే హిట్ హీరోగా ఉన్నారు. ధర్మేంద్ర ఆమెను చూసిన క్షణమే ఆకర్షితులై అతను నాకు ప్రత్యేకంగా అనిపించారు, కానీ చాలా కాలం వరకు కూడా నేను ఆయనకు దూరంగానే ఉండేదాన్ని అంటూ హేమమాలిని అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. హేమమాలిని కుటుంబం ఈ యొక్క ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా ఉండింది. మొదట హేమమాలిని తల్లికి ధర్మేంద్ర అంటే నచ్చలేదు. అప్పటికే ఆయన వివాహం చేసుకున్నారు. భార్య ప్రకాష్ కౌర్, ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. అందుకే పెళ్ళైనటువంటి వ్యక్తిని ప్రేమించకూడదంటూ హేమమాలిని తల్లి హేమమాలికి హితవు చెప్పింది. అయినప్పటికీ కూడా నెమ్మదిగా ధర్మేంద్ర ప్రేమ ఆమెను కదిలించి ఇద్దరు ఒకటయ్యారు. ఆ తర్వాత మనం చూసాం ప్రస్తుతం హేమమాలిని కూడా మధుర నుంచి ఎంపీగా ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు ఏదైతే జరిగినటువంటి విషాదం మనం చూడొచ్చు. ధర్మేంద్ర 89 సంవత్సరాల వయసులో ఆయన పరంపరించారు. అయితే ఈ యొక్క మరణం ఏదైతే ఈ యొక్క ధర్మేంద్ర మరణం అన్నది సినీ జగత్తుకు ఒక నష్టం కలిగించే నా అంశం. ఇది తీరని లోటు అన్నది ఆయన అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడే అందరూ కూడా అంటే సినీ సెలబ్రిటీస్ అంతా జుహూలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి ఇది మనకు తెలుస్తుంది. సో ధర్మేంద్ర భారతీయ సినిమా చరిత్రలో ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. ఆయన యాక్షన్, రొమాన్స్, కామెడీ, నటన ఏది తీసుకున్నా కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసింది. ఆయన సినిమాలు, ఆయన వ్యక్తిత్వం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అది సినీ ప్రముఖులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ కృష్ణ.